నిజం చెప్పుర్రుల్లా ఏ ఎలక్షన్లనన్నా పైసలు వంచకుండా నడిచే కోపుందా? నాకే తెలిసి అయితే లేదబ్బా. అవతలోళ్ళు 5,000 ఇస్తే మనం 6 ఇయ్యాలి, వాళ్ళు 6 ఇస్తే మనం 7,000 ఇయ్యాలి అని పోటీలు పడి ఇయ్యబట్టిరి. ఓటర్లగిన అట్లనే తయారైతాండ్రు. మరి ఎవరెంత ఇస్తారా అని చూస్తాండ్రు. గందుకే కావచ్చు లీడర్లు ఎంత ముద్దుగా ఎంకరేజ్ చేస్తుర్రో చూడుర్రి జరా. ఓట్ల ప్రచారానికి వచ్చి బీఆర్ఎస్ రామన్న ఏం చెప్తుండో ఇనుర్రి మొదలైతే కాంగ్రెస్ ఓటు పైసలు ఇస్తే తీసుకోండి, బీజేపీ ఓటు పైసలు ఇస్తే తీసుకోండి. వాళ్ళు ఒట్టుమంటారు. చేయి చాపి గట్టిగా చేయి చాపురు. ఏం కాదు, మంచిగా యాక్టింగ్ చేయండి. చేయి చాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు 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 అనుకోండి. గదన్నట్టు అవతల పార్టీల కడ పైసలు తీసుకొని దొంగ ఓట్లు పెట్టి మాకు ఓటేయిర్రని బాజాప్తా అడుగుతాండు. ఇక ఇప్పుడు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు పైసలు ఇచ్చిర్రా ఇప్పుడు నేను నచ్చిపోయా రేపటి తీసుకో రద్దనుకోని పైసలు మనే తీసుకోండి. ఏరే పార్టీ వాళ్ళు మస్తు సంపాదించిర్రు, ఇస్తే తీసుకోరు గాని పువ్వు గుర్తుకే ఓటేయాలనేది సారు కోరిక. ఇక మునుగోడ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ మాట కూడా ఇదే. ఆయన ఓటుకు బాగానే ఇస్తాడట, పైసలు తయారు చేసుకుంటూ. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు భూములకి ఇట్లా కబ్జా చేసి బాగా సంపాదించుకుంటు. కష్టపడ్డ సొమ్మేం కాదు, దొంగ సొమ్మే, అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకోండి. ఎక్కువనే అడుగురు, తక్కువే అడగకూడదు. ఓటు మాత్రం చెయ్యి గుర్తు మీద ఓటేయండి. ఓట్లకు పైసలు తీసుకోర్రని 3 పార్టీలు అనుడే గాని అది తప్పు. అట్లెట్లా తీసుకుంటారు? మీకెవరు మంచిగా పనిచేస్తారో గాళ్ళనే గెలిపిర్రని అయితే అంటలేరుల్లా. గౌరవ లీడర్లకి ఇట్లా ఎంకరేజ్ చేసినాక ఇక ఉత్తమ ఓటర్లు ఊకుంటారా? చూడాలి మరి ఎలక్షన్లకు ముంగట ఏ పార్టీ వాళ్ళు ఎంత వంచుతారో.